హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీ మనసులో ఉండే పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, అసలు ఏంటనేది అయితే చూద్దామండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా? డియర్ యూనివర్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. 4 ఆఫ్ పెంటికల్, 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్, 2 of cups, Knight of Wand, Chariot, Queen of Cups, 10 of Cups, మిస్ అవుతున్నారా? Knight of King of Wand, Page of Wand, Knight of Wand. ఓకే, ఈ వ్యక్తి ఎవరైతే చూస్తున్నారో మీ వ్యక్తి కోసం ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారు, కానీ అది హోల్డ్ చేసుకొని బయటికి కనిపించకుండా దాచుకుంటున్నారు అనేది అయితే చెప్పవచ్చు. ఈ వ్యక్తి ప్రస్తుతానికి మనీ మీద ఫోకస్ పెట్టారు అనేది అయితే కనబడుతుంది. అంటే వీళ్ళకి మనీ అనే కాదు, మీ మీద ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీతో ఒక ఫ్యామిలీని అయితే ఊహించుకుంటున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మీరు వాళ్ళు కలిసే రోజైతే వచ్చిందండి. వీళ్ళు మిస్ అవుతున్నారా అంటే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. వీళ్ళు వస్తారండి, వాళ్ళకి ఏదో మనీ అవసరం ఉంది, మనీ మీద ఫస్ట్ అయితే ఫోకస్ పెట్టున్నారు. ఈ వ్యక్తి రావడానికైతే నిర్ణయించుకున్నారండి. ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు, మీకోసం చాలా 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 మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. వీళ్ళు ఆ ప్రేమనంతా పట్టుకొని ఉన్నారనమాట. ఎప్పుడు మీ దగ్గరికి వస్తే ఇవ్వాలి అనేటట్టుగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే, మీరు రాణి అయితే వాళ్ళు మీ యొక్క రాజు, వాళ్ళు రాణి అయితే మీరే వాళ్ళ రాజు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఒక కింగ్ క్యూను అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కువ మీతో చూడండి, ఒకటి చెప్తాను, మీతో మాట్లాడాలని అనిపించి మీతో చేయాలనిపించి వీళ్ళు స్పై చేస్తున్నారు. అది వాట్సాప్లో బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేసి అలా చేయడం చేసి మళ్ళీ బ్లాక్ చేసేసి ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కానీ ఏదైనా కానీ వీళ్ళైతే స్పై చేస్తున్నారని చెప్పొచ్చు. మీ మీద బాగా కన్నేశారని కూడా చెప్పొచ్చండి. అది మీకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు లోపల పెట్టుకొని బయటికి నటిస్తున్నారనమాట. వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళు ఈక్వల్గా లవ్ చేశారు, మీరు కూడా ఈక్వల్గా లవ్ చేశారు అనేది వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు నాకెందుకో మనీ మీద ఫోకస్ ప్రస్తుతానికి ఉంది, దానివల్లనే మీ వైపు అయితే రావట్లేదు అని అయితే చెప్పగలను. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఒక ఫార్వర్డ్ మూమెంట్ అయితే తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మీరు మీ దగ్గరికి రావాలని మీతో ఒక ఫ్యామిలీని అయితే ఊహించుకుంటున్నారు. హ్యాపీగా అయితే లైఫ్ చేయాలని ఉంది వీళ్ళకి. మిమ్మల్ని అయితే వాట్సాప్లో అన్నిట్లో స్పై అయితే చేయడం జరుగుతుందండి. వీళ్ళు అసలు మిస్ అవుతున్నారా అని దానికైతే చాలా చెప్పాను కదా, మనసులో హోల్డ్ చేసుకొని చాలా బాధ అయితే పడుతున్నారండి. ఇది అంటే నేను ఏదో అన్నానని మూవ్ ఆన్ చేస్తానని అనుకుంటున్నారా? నా గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారా లేదా? నేను మూవ్ ఆన్ అంటే నేను మా ఇద్దరికి వచ్చే అంటే కమ్యూనికేషన్లో ఇప్పుడున్న దూరం వలన మీరెక్కడ వాళ్ళని దూరం చేసుకొని మూవ్ ఆన్ అయిపోయారేమో, దీని నుండి ఎండ్ చేసుకున్నారేమో అనేది అయితే వీళ్ళకి భయం కూడా ఉంది, ఒక ఫియర్ ఉందని మాత్రం చెప్పొచ్చు. వీళ్ళు వీళ్ళు మనసులో ఉన్నది చెప్పలేక మీ మనసులో ఏముందో తెలియక వీళ్ళైతే చాలా బాధపడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. కానీ ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే కొన్ని రోజులు దేవుడికే వదిలేద్దాం అనేది అయితే వీళ్ళైతే వదిలేరు అని కూడా చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ వ్యక్తి మిమ్మల్ని మాట్లాడాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఉంది. మిస్ అవుతున్నారంటే చాలా చాలా మిస్ అవుతున్నారు. మీ గురించి స్పై అన్నాను కదా,
అది వాట్సాప్ అనే కాదు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, మీతో మాట్లాడకపోయినా వాళ్ళతో మాట్లాడతారు కదా. ఈ కమ్యూనికేషన్ ఏంటంటే ఒక ఆఫీస్ రిలేటెడ్ అవని, ఒక ఆఫీస్ రిలేటెడ్లో అవని, మీ ఫ్రెండ్స్ ఊర్లో ఏదైనా ఫ్రెండ్స్ సర్కిల్ అవని, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అయితే వీళ్ళు మీ గురించి మొత్తం తెలుసుకుంటున్నారండి. గట్టిగా స్పై అయితే చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు ఏంటనేది వీళ్ళు తెలియాలి, తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వాళ్ళు పెట్టుండొచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో తెలుసుకోండి అన్నట్టు. ఈ వ్యక్తి చాలా ఇతని చుట్టూ అన్నీ ఉన్న, ఇతను కాదు, వీళ్ళ చుట్టూ అన్నీ ఉన్నా వీళ్ళకి మీ ప్రేమ లేదు అనేది అయితే మిస్ అవ్వడం అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. మీ ప్రేమనైతే వాళ్ళు మిస్ అవుతున్నారండి. మీ ప్రేమ విలువ వాళ్ళకి తెలిసి వచ్చింది, ఖచ్చితంగా వీళ్ళు మిస్ అవుతున్నారు. ఎలా అంటే వీళ్ళు మరి ఫ్యామిలీ లాగా ఊహించుకున్నారు. ఇప్పుడు ఏవైతే కొన్ని మీ ఇద్దరి మధ్య ఏవైతే కొన్ని విభేదాలు ఉన్నాయో, అంటే అది క్యాస్ట్ పరంగా అవని, ఏదైనా అంటే మీ మాటలు మీరొకటంటే వాళ్ళు ఒకటి అనడం, ఏదో ఒక మాట విభేదాలు కానీ క్యాస్ట్ కానీ ఏదో ఒక విభేదాలు ఉండి మీకు ఒకవేళ నో కాంటాక్ట్ వచ్చుంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి మిస్ అవుతున్నారు. వీళ్ళు మిమ్మల్ని ఫ్యామిలీ లాగా అయితే ఊహించుకున్నారు, వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇవి నాకు కనిపిస్తున్నాయి. ఇంకా చూద్దాం అసలు. ఓకే, అదే ఏదో సొసైటీ రిగ్రెషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే స్పై చేస్తున్నారని మళ్ళీ గట్టిగా కనిపిస్తుంది. చాలా బాధపడుతున్నారండి, మిస్ అవుతున్నారు, అనీజీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఏదైతే మీ మధ్య క్యాస్ట్ విభేదాలని మీరు మాట అనుకొని ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ చేసి కూడా మీ దగ్గరికి రావాలని కూడా ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే లేదు ఇప్పుడు వద్దులే, కొంచెం ఏముందిలే రెస్ట్ తీసుకుందాం అన్నట్టు, నేను మరి దీనిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయను, వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళను, నేను మెసేజ్ చేయను, ఇప్పుడు ఇలా ఉండడమే కరెక్టు అని ఒకసారి అనిపిస్తుంది. ఏం చేయకుండా ఇలా ఉండడమే బెటర్లే, వదిలేయడమే, అంటే మిమ్మల్ని వదిలేయడం అని కాదు, ఈ సిచ్యువేషన్ని కొద్దిసేపు వదిలేయడమే బెటర్లే అనేసి రెస్ట్ తీసుకున్నట్టు. లేకపోతే ఒక్కోసారి ఏమనిపిస్తుంది, ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో దేనివల్ల అయితే మీకు నో కాంటాక్ట్ ఉందో అవన్నీ బ్రేక్ చేసేసుకొని అవన్నీ మీ దగ్గరికి వచ్చేయాలి అనేది అయితే ఉందండి వీళ్ళకి. ఈ వ్యక్తి చాలా మిస్ అవుతున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళలో ఉండే ఈగో వలన ఏని వలన కానీ హోల్డ్ చేసుకొని బాధపడుతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో వీళ్ళ గురించి అనేది కూడా వీళ్ళు రెండు వైపులా ఫీల్ అయిపోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు నేను చేసే చేష్టలకి వీళ్ళు వదిలేసి వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారా ఏంటా అనే ఆ ఫియర్ ఉంది. రెండు మనసులో ఆ ఫియర్ దాచుకొని మీ మీద ఉన్న ఇంత అన్కండిషనల్ లవ్ని మనసులో దాచుకొని వీళ్ళు ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారు అనేది అయితే నేను చెప్తాను. ఓకేనా, మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారండి. ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే మెసేజ్ అయితే చేయాలని అయితే ఉంది, చాలా స్పై అయితే చేస్తున్నారు. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.